ఈ నెల 19వ మధ్యలో సిపిఐ పార్టీ 23వ జాతీయ మహాసభలో నూతన నాయకత్వం ఎన్నుకున్నట్లు నూతన కార్యదర్శి సురేష్ తెలిపారు. ఖమ్మం నగరంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో నూతనంగా ఎన్నుకున్న జిల్లా కార్యదర్శి దంటి సురేష్ విలేకరులతో మాట్లాడారు. జిల్లా కార్యదర్శిగా తనను, సహాయ కార్యదర్శిగా జితేందర్ రెడ్డిని ఎన్నుకున్నారని అన్నారు. సుమారు 50% పైగా యువకులు హాజరు కావడం తమ పార్టీ భవిష్యత్తుకు నిదర్శనమని అన్నారు. డిసెంబర్ 26న పార్టీ శత జయంతి ఉత్సవాన్ని 5 లక్షల మందితో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ వాళ్ళ దేశంలో అనేకమైనటువంటి విపత్కర పరిస్థితుల్ని వచ్చిన తర్వాత అధికారం వచ్చిన తర్వాత దేశం అనేకమైనటువంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటా ఉంది. మతం పేరుతోటి ప్రజల మధ్య విభజన తెచ్చే దానికోసం అమెరికా అనుకూల విధానాలతో దేశ సౌరభత్వానికి ప్రమాదం ఏర్పడే పరిస్థితుల్లో ఇవాళ బీజేపీ ప్రభుత్వం వాళ్ళ ప్రయత్నం చేస్తా ఉంది. కార్పొరేట్ అనుకూల విధానాల వల్ల ఈ దేశంలో ఆర్థిక అసమానతలు మరింత వాళ్ళ పెరిగేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇవాళ నిరుద్యోగం సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాల భర్తీ చేస్తామని చెప్పినటువంటి బీజేపీ పార్టీ వాళ్ళ కేంద్రంలో మోడీ ముఖ్యంగా వాళ్ళ ఉన్న ఉద్యోగాలు ఇవ్వకపోగా వాళ్ళ ఉన్న ఉద్యోగాలను తీసేసే పరిస్థితిని వాళ్ళ బీజేపీ వాళ్ళ మోడీ విధానాల వల్ల ఈ దేశంలో వాళ్ళ కనపడతా ఉంది. అందుకని ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళ స్వతంత్ర సంస్థల్ని వాళ్ళు స్వతంత్రంగా వ్యవహరించలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ వాటిని పావుగా వాడుకునేటువంటి పరిస్థితి, ప్రజాస్వామ్యాన్ని కూరీ చేసే విధంగా దేశ రాజ్యాంగ వ్యవస్థలంటిని ధ్వంసం చేస్తూ రాజ్యాంగానికి ప్రమాదం తెచ్చే పరిస్థితుల్లో వీటన్నిటిని ఎదుర్కొనేందుకు వాళ్ళ ప్రజల్ని సైద్ధాంతిక రాజకీయ అవగాహన కల్పించడం ద్వారా వాళ్ళ ఈ జిల్లాలో వామపక్ష లౌకిక ప్రజాస్వామ్య శక్తులన్నిటిని ఐక్యం చేసి వాళ్ళ నరేంద్ర మోడీ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని మా మహాసభ నిర్ణయించింది. అదేవిధంగా రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించినటువంటి వాళ్ళ తెలంగాణ రాష్ట్ర సాధన ద్వారా మాత్రమే తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుందని భావించినటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వాళ్ళ ఏర్పాటు ద్వారా తెలంగాణ ప్రజలు కోరుకున్న విధంగా తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన కొనసాగలేదన్నటువంటి అభిప్రాయం వాళ్ళ మా మహాసభ గుర్తించింది. ఆ నేపథ్యంలోనే ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలు అవలంబించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వాళ్ళ ఈ రాష్ట్ర ప్రజలు తిరస్కరించినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీతోటి అవగాహన సిపిఐ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీతో అవగాహన ఏర్పాటు చేసుకొని వాళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి రాకుండా ఉండేదానికోసం వాళ్ళ ప్రయత్నం చేశాం. కానీ వాళ్ళ ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ 18 నెలల కాలంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల అమల్లో కొంత అసంతృప్తి కొనసాగుతూ ఉంది. ఈ అసంతృప్తి వాళ్ళ ఆగ్రహంగా మారకుండా వాళ్ళ విధంగా